తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మనం అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఇలా దాదాపు అందరికీ తెలుసు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి పోయిందో కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా సంక్షేమం సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటే ఇలా దాదాపు 1003 గురుకులాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గురుకులను ఏ విధంగా అభివృద్ధి చేసినా మనం చూసినాం. అటువంటి గురుకులాల్లో ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా ఈ 3 సంవత్సరాల్లో గురుకులాల్లో ఇలా దాదాపు ఇలా 120 మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగం చూసుకున్నా తెలంగాణలో అన్ని రంగాలు ఫెయిల్ అయినాయి. చాలా వరకు ఏంటంటే మనం అంతా కూడా విద్యార్థి నాయకులం కావచ్చు, విద్యా సమస్యల గురించి చెప్తున్నా. ఇలా విద్యా సమస్యలు ఇలా యూనివర్సిటీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇలా యూనివర్సిటీలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్ రాక దాదాపు 3 సంవత్సరాల్లో చాలా డిగ్రీ కాలేజీలు ఇలా మూసేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 9,000 నుంచి 10,000 కోట్లు బకాయిలని ఇలా 9,000 బకాయిలు చెల్లించాలని చెప్పేసి మన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా మేము సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది.